జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక శిఖరం అని అయితే చెప్పాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే కంప్లీట్ గా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఈ రోజుతో సెప్టెంబర్ 27 2024 లో రిలీజ్ అయితే అయ్యింది. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషనల్ అంతా ఇంత కాదు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఒక మూవీ వస్తే ఎలా ఉంటుందని చెప్పి ప్రెసెంట్ ఉన్న యూత్ కి ప్రెసెంట్ కొత్తగా మా హీరో అని చెప్పి స్టార్ట్ చేసే ప్రతి ఒక్క జెన్జెడ్ కి కూడా తెలిసేలా చేశాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ రికార్డు కొడితే ఎలా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్ గా దేవరం మూవీతో చూపించడం. ఇప్పుడు ఈ దేవరం మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక శిఖరం అని ఎందుకు అంటున్నానంటే ఓజీ మూవీ రిలీజ్ అయింది. డే 1 కలెక్షన్స్ ఆల్రెడీ మీరు చూసే ఉండుంటారు. డే 1 ఓజీకి తెలుగు స్టేట్ లా 62 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. షేరే 62 కోట్ల షేరు వాళ్ళంతకు ముందు ప్రీమియర్స్ కూడా వేసుకున్నారు. ప్రీమియర్స్ నుంచి దాదాపు 22 కోట్లు అయితే రావడం జరిగింది గ్రాస్. అంటే ప్రీమియర్స్ తీసేస్తే ఓజీ మూవీకి డే 1 వచ్చింది జస్ట్ 40 కోట్లు మాత్రమే. అంటే ఇక్కడే మీకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి ప్రీమియర్స్ లేకుండానే దేవరం మూవీతో ఆ రేంజ్ లో కలెక్షన్స్ కొట్టాడు. 61 కోట్ల షేర్ పెట్టాడు ఏపీ అండ్ తెలంగాణలో. అంటే అంతేకాదు దేవరం మూవీకి ఎటువంటి హైక్స్ కూడా లేవు. హైక్స్ అంటే 1000 రూపాయలు 800 అన్నట్లు ఎక్కడ కూడా లేవు అని చెప్పాలి. జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఎంత అవుతున్నాయో అంతే, ఇప్పుడు ఎంత అవుతున్నాయో అదే 400 అదే 500తో రిలీజ్ అవడం జరిగింది. ఈ రేంజ్ లో కలెక్షన్స్ జస్ట్ 500-400 రూపీస్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే మీరే ఊహించుకోండి. 1000 రూపాయలు పెట్టారు వాళ్ళు, 800 పెట్టారు ఒక్కటి. ఇంత డిఫరెన్స్ ఎంత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు శిఖరం అంటున్నానంటే అర్థం చేసుకోండి. వితౌట్ ప్రీమియర్స్ వితౌట్ హైక్స్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ కొట్టాడంటే జస్ట్ ఇమేజిన్ తారకన్న కూడా అదే 800 ఇస్తే ఈ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మినిమం 80 కోట్ల షేర్ కొట్టొచ్చు తెలుగు స్టేట్ల నుంచి. ఆ రేంజ్ లో ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, సలార్ మూవీ అయినా గానీ పుష్ప 2 మూవీ అయినా గానీ ప్రతి ఒక్క మూవీకి కూడా పుష్ప 2 కూడా సేమ్ 800 పెట్టారు. మరి అలాంటి మూవీ అన్ని కూడా దేవర రేంజ్ లోనే ఉన్నాయి ఆ కలెక్షన్స్ అన్ని కూడా. సో అందుకే దేవర జూనియర్ ఎన్టీఆర్ గారు శిఖరం అనేది మరి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చెయ్యండి.